అసలు క్రౌడ్ ఫండింగ్ ఎందుకు చేశారన్నది వద్దు అన్నారు అందరూ. నో యూస్, వాడు విండండి. కొంతమంది సపోర్ట్ ఉంటది అనుకొని చేశాను, అది లేదు, ఆపేశాను అంతే. ఏంటి అది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. అంటే ఒక ఓవరాల్ గా అంతా బిస్కెట్ అయింది. ఇప్పుడు ఇదంతా జరిగింది, ఈ క్రౌడ్ ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫ్యాక్ట్ ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ వీడియో చెయ్యొద్దని నేను చాలా సార్లు చెప్పాను. ఎందుకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? వదిలేసి బాబు, సాగదీక దాన్ని అలాగా వదిలే 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 సాగదీక. ముందు క్వశ్చన్ రా. అంతలా సుమయం కేఫంతలా సుమయం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. సో అది బేసిక్ గా పెట్టిన రోజు నుంచి లాసే, డే 1 నుంచి లాసు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. యూట్యూబ్ లో వీడియోలు చేసేది ఎవరో పుణ్యాత్ములు కాదు, ఎవరో ధర్మాత్ములు కాదు. అందరూ నీలా ఉండరు. క్రౌడ్ ఫండింగ్ ఎందుకు చేశారు? డబ్బులు ఇస్తారు. అంటే దానికి ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇంతకు ముందు ఆల్రెడీ చాలా మంది చేశారు. ఒకటి సాయి కృష్ణ గారు చేశారు, తర్వాత అన్వేష్ గారు చేసి మళ్ళీ ఇచ్చేశారు. కానీ మీలాంటి వాళ్ళ మూలాన దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. అరే మహిదర్ లాస్ అయ్యాడు, మనోడే కదా. సో సరే బాగా లాస్ అయ్యానని అంటున్నాడు కదా, సరే మన తరపున ఏదో ఒకటి చేద్దాం. ముష్టెత్తుకుని బతికే మేమందరం ఏ స్టేజ్ నుంచి వచ్చామో, ఎంత లేని స్టేజ్ నుంచి వచ్చామో తెలుసు అందరికీ కూడా. చెప్పు కుట్టువారు మాదిరి పావం. తినడానికి కూడా ఫుడ్ టైంకి ఉండేది కాదు. ఏడుపు వస్తుంది సోదరా. నా కంటెంట్ ని ఎవడు ఏమీ పీకలేక నా మీద ఎంత టార్గెటెడ్ హేట్రెడ్, టార్గెటెడ్ నెగిటివిటీ ఉందో మీకు ఇక్కడే అర్థమవుతుంది. చెప్తున్నా, కనిపించని శత్రువుతో కొట్లాడుతున్నా నేను. నవ్వుతున్నామని ఏం అనుకోకండి, చాలా మంది వీళ్ళు బాధల్లో ఉన్నారు, అసలు బైక్ నవ్వుతూ మాట్లాడుతున్నారు అంటున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద.